మహబూబాద్ జిల్లాలో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి 92,000 రూపాయలు మాయమయ్యాయి. తన ఫోన్కు ఎలాంటి మెసేజ్ రాలేదు. ఇక లింకుపై క్లిక్ చేయలేదు. అయినా కూడా డబ్బులు పోగొట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శేషగాని శ్రీనివాస్ కంగన్ హాల్ నిర్వహిస్తూ జీవనం గడుపుతున్నాడు. ఇక తన ఖాతా నుంచి ఓసారి 60,000 రూపాయలు, మరోసారి 32,000 రూపాయలు కట్ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక బ్యాంకును వెళ్లి ఆరా తీశారు. ఇక బాధితుడి ఖాతాను బ్లాక్ చేసి సైబర్ మోసం జరిగిందని అధికారులు గుర్తించారు. బ్యాంకు అధికారుల సూచన మేరకు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇక వ్యాపారం కోసం దాచుకున్న నగదు దోపిడీకి గురవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతా నుంచి డబ్బులు దోచేసిన సైబర్ నేరగాలపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇండియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంది మాకు. ఆ అకౌంట్లో మొన్న 25 తారీఖు నాడు 8 నిమిషాలకు మెసేజ్ వచ్చింది నాకు. ఆ మెసేజ్తో నాకు 92,000 డెబిట్ అయిపోయింది. ఎందుకంటే షాక్ చూసినాను. అంటే మొత్తం పోయినాయి. మీరు బ్యాంక్ చూసుకుంటే బ్యాంక్ మొత్తం పోయినాయి. ఆ తర్వాత నేను బ్యాంక్ పొద్దున బ్యాంక్ చూస్తే బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. మొత్తం పోయినాయి. ఆ తర్వాత పోయి పోలీస్ కేసు పెట్టాను. కేసు చేసిండు. కాబట్టి నా డబ్బు మొత్తం లాస్ అయిపోయింది. 92,000 నాకు అది